Good evening everyone. Once again we are with one more paper, that is April 11th shift 1. So ఇందులో ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటో చూద్దాం సార్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1 హియర్. సో క్వశ్చన్ నెంబర్ 1 లో మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఆస్కింగ్ దాట్ ఇక్కడ ఫార్మేషన్ క్రియేట్ చేసి ఉంది సార్. ఇక్కడ ఫార్మేషన్ క్రియేట్ చేసి ఉంది కదా, ఇందులో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో సెట్ అయ్యేది ఏంటని అడిగారు అనమాట. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో సెట్ అవ్వాలంటే ఒకసారి జాగ్రత్త చూడండి సార్. ఇక్కడ ఈ రైట్ సైడ్ టాప్లో ఒక ఇలా షేప్లా ఉంది. సో ఈ పైన ఇలా కనిపిస్తూ ఉంది సార్, అలా ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది, ఇక్కడ కిందన కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇటువైపు ఎక్కడ కనిపించాలి మనకి? ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించాలి. సో లెఫ్ట్ సైడ్లో ఉండాలి సార్ ఇవి. సో ఇది కూడా ఇందులో లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇందులో లెఫ్ట్ సైడ్లో లేదు. ఈ షేప్ ఇది ఎలా ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్లో ఉండాలి, ఇది కూడా అవ్వదు. సో ఈ రెండింటిలో ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇక్కడ పైన కూడా ఇక్కడ పెడితే లెఫ్ట్ సైడ్లో వస్తుంది, పైన కూడా వస్తుంది సార్. సో రెండు రావడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ ఎవ్రీవన్? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నాడో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నాడో చూద్దాం సార్. ఇందులో ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నాడు అంటే, లారా వాజ్ గోయింగ్ విత్ ఎ బాయ్ అండ్ ఆస్క్డ్ బై ఎ ఉమెన్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. సో ఒక లారా అనేవాడు బాయ్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఒక ఉమెన్ అడిగింది సార్ అండి. ఏమడిగిందంటే ఈ బాయ్ ఎవరని అడిగింది అనమాట. అడిగితే అప్పుడు లారా రిప్లైడ్, మై మెటర్నల్ అంకుల్ అండ్ అంకుల్ ఆఫ్ హిజ్ మెటర్నల్ అంకుల్ ఈజ్ ద సేమ్ అని ఇచ్చారు. ఇక్కడ చూద్దాం సార్. మై అంటే ఎవరు? లారా వాళ్ళ మెటర్నల్ అంకులు, అలాగే అంకుల్ ఆఫ్ హీజ్ మెటర్నల్ అంకుల్, బాయ్ వాళ్ళ మెటర్నల్ అంకుల్ వాళ్ళ అంకులు, అలాగే మా మెటర్నల్ అంకుల్ ఇద్దరు ఒకటే అని చెప్తుంది అనమాట. సో అప్పుడు ఎలా రాసుకుంటాం సార్? ఇది అంకుల్ ఆఫ్ హీజ్ మెటర్నల్ అంకుల్, బాయ్ వాళ్ళ మెటర్నల్ అంకుల్స్ అంటే హీజ్ మెటర్నల్ అంకుల్. బాయ్ వాళ్ళ మెటర్నల్ అంకుల్ అంటే ఏమవుతారు సార్? బాయ్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ మెటర్నల్ అంకుల్ అవుతాడు. అంకుల్ ఆఫ్ దిస్ మెటర్నల్, ఈ మెటర్నల్ అంకుల్ అంకుల్ అవ్వాలి అంటే ఇలా తీసుకుందాం సార్. ఓకే, సో బాయ్ వాళ్ళ మెటర్నల్ అంకుల్కి అంకుల్, ఈయన మై మెటర్నల్ అంకుల్ అని చెప్పి లారా చెప్పాడు అనమాట. సో మై మెటర్నల్ అంకుల్ అంటే ఇక్కడ లారా ఉంటే లారాకి మెటర్నల్ అంకుల్ అవుతాడు వీడు. సో లారా వాళ్ళ మెటర్నల్ అంకులు, బాయ్ వాళ్ళ మెటర్నల్ అంకుల్కి అంకులు ఇద్దరు సేమ్ అని అంటున్నారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు బాయ్కి లారాకి ఉన్న రిలేషన్ ఏమవుతుంది సార్? లారా వాళ్ళ సిస్టర్ వాళ్ళ సన్. సో లారాకి వీళ్ళకి రిలేషన్ ఏముంటుందంటే ఆంట్ అండ్ నెఫ్యూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నాడో చూద్దాం సార్. ఇన్ ట్రిపుల్ ఈజ్ రిటన్ యాజ్ SQ అని ఇచ్చాడు. సో ట్రిపుల్ ఈజ్ రిటన్ యాజ్ SQHOOKD -1 -1 -1 -1 -1 and -1 and -1. దిస్ ఈస్ ద లాజిక్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది సార్? ఎగ్జోటిక్ అని వస్తే ఎగ్జోటిక్ ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు అంటే -1 ఈజ్ D, -1 ఈజ్ W, -1 ఈజ్ N, DWN, తర్వాత T-1 అంటే S, DWNS ఎక్కడికి ఉంది సార్? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్ క్వశ్చన్ ఏం ఇచ్చినాడో చూద్దాం సార్. ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ద బ్లడ్ సీటింగ్ సిల్లోగిజం నుంచి ఇచ్చున్నాడు. ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్, all pens are pencils, some pencils are erasers, some pencils are erasers, some erasers are ropes, some erasers are ropes, all ropes are tents. మొత్తం రోప్స్ అన్నీ కూడా టెంట్స్ అని ఇచ్చున్నాడు సార్. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఫస్ట్ చూద్దాం. సమ్ టెంట్స్ ఆర్ పెన్స్, సమ్ టెంట్స్ ఆర్ పెన్స్. టెంట్స్ ఇక్కడ ఉన్నాయి, పెన్స్ ఇక్కడ ఉన్నాయి, డైరెక్ట్ రిలేషన్ లేదు. సమ్ రోప్స్ ఆర్ పెన్స్, రోప్స్ ఇక్కడ ఉన్నాయి, పెన్స్ ఇక్కడ కూడా డైరెక్ట్ రిలేషన్ లేదు. సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్, సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్, ఎరేజర్కి పెన్ కూడా డైరెక్ట్ రిలేషన్ లేదు. సమ్ పెన్సిల్స్ ఆర్ పెన్స్, ఇదంతా పెన్సిల్స్. ఇందులో మొత్తం పెన్సిల్స్ కొంతపాటు పెన్ ఉంది కాబట్టి సమ్ పెన్సిల్స్ ఆర్ పెన్స్. సో ఓన్లీ 4 అవటానికి అవకాశం ఉంది. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఎవ్రీవన్? సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ దెన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చూద్దాం సార్. 5 boys sitting in a bench, 5 boys sitting on a bench to be photographed. Sachin is to the left of Ram. Sachin is to the left of Ram and to the right of Bin. Sachin అనేవాడు రామ్కి లెఫ్ట్లోని బిన్కి రైట్ సైడ్లో ఉన్నారని చెప్పారు. Monty is to the right of Ram. Monty is to the right of Ram and Ronnie is between Ram and Monty.
రోనీ ఈజ్ బిట్వీన్ రామ్ అండ్ మోంటీ మధ్యలో రోనీ రావాలి సార్. సో విల్ టేక్ రోనీ హియర్ అండ్ ఆఫ్టర్ ఫాలోడ్ బై దాట్ మోంటీ. సో ఇది మనకి ఇచ్చిన డేటా సార్. సో బిన్, సచిన్, రామ్, రోనీ, మోంటీ ఈజ్ ద ఆర్డర్. వాట్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ద, హూ ఈస్ ద మిడిల్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్? రామ్ ఈజ్ దేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్? హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్? రోనీ. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్? సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఎవరు సార్? సచిన్. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఎవ్రీ వన్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చూద్దాం సార్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇక్కడ ఉంది సార్. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ సెడ్ దిస్ గర్ల్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. రామ్ సెడ్ దిస్ గర్ల్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. హూ ఈజ్ రామ్ టు ద గర్ల్ అని ఇచ్చున్నాడు సార్. సో దీని ప్రకారం చూస్తే దిస్ గర్ల్ ఈజ్ ద వైఫ్ ఆఫ్, ఏమన్నా గర్ల్ని చూపించి చెప్పాడు, గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. రామ్ వాళ్ళ గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్ అని చెప్తున్నాడంటే రామ్ వాళ్ళ మదర్కి గ్రాండ్ సన్. దిస్ గర్ల్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ దిస్ గ్రాండ్ సన్. రామ్ వాళ్ళ మదర్ వాళ్ళ గ్రాండ్ సన్కి వైఫ్ అంటే ఇవిడ. సో అలా అయితే క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ రామ్ టు ద గర్ల్? ఈ గర్ల్కి రామ్ ఏమవుతారు సార్ అప్పుడు? హస్బెండ్ వాళ్ళ ఫాదర్. హస్బెండ్స్ ఫాదర్ ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ ఇన్ లా. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ మిస్ అయినటువంటి ప్యాటర్న్ కంప్లీషన్ చేయమన్నారనమాట. సో ప్యాటర్న్ కంప్లీషన్ చేయాలంటే మీరు గమనిస్తే ఈ లోపల మనకు స్క్వేర్ లా కనిపిస్తుంది. ఇది కనెక్ట్ చేసిన టైంలో ఇది ఒక స్క్వేర్, లోపల ఒక స్క్వేర్ లా కనిపిస్తూ ఉంది సార్. అంటే ఖచ్చితంగా ఇలాంటి స్క్వేర్ ఫార్మేట్లో ఉండేది రావాలి. అది కూడా ఇది స్క్వేర్ ఫార్మేట్లో లేదు, ఇక్కడ స్క్వేర్ రావడానికి ఇది 2 కానీ 3 కానీ అవడానికి అవకాశం ఉంది సార్. సో 2 కానీ 3 కానీ అవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో బాక్స్ మధ్యలోంచి వెళ్తున్నాయి, ఇక్కడ ఎండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇది అవ్వదు. సో ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ మనకి సేమ్ ప్యాటర్న్ కంప్లీషన్ నుంచి ఇంకో క్వశ్చన్ వచ్చింది సార్. ఇక్కడ మనల్ని అడుగుతుందంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగాడు. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది సార్? సో అన్నింటిలో కూడా డిజైన్లు ఉన్నాయి. తర్వాత ముందు లైన్ రావాలి, డిజైన్ తర్వాత ముందు లైన్ రావాలి. ఇక్కడ డిజైన్ ముందే లైన్ వచ్చేసింది అంటే ఇందులో ఈ రెండిట్లో ఉండడానికి అవకాశం ఉంది సార్. తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇలా సర్కిల్లో రావాలి. సో ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. తర్వాత ఇక్కడ యారోస్ ఇచ్చున్నాడు సార్. యారోస్ ఎలా ఉన్నాయంటే ప్రతిదీ కూడా ఆపోజిట్లో ఉన్నాయి సార్. ప్రతి దాంట్లో ఆపోజిట్ యారోస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఆపోజిట్ యారోస్ లేవు. సో ఈ ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆపోజిట్ యారోస్ లేవు కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. సో నౌ అబ్జర్వ్ 11th క్వశ్చన్ హియర్. 11th క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే ఇఫ్ ఎన్ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ కిండల్ ఈస్ కోడ్ యాజ్ ELDNIK అని ఇచ్చారు. దస్ దీన్ని రివర్స్ చేసుకున్నారు సార్. అంతే, కిండల్ని రివర్స్ చేసి రాశారు. అలా అయితే ఇంపోజింగ్ అనే దాన్ని ఎలా రాయొచ్చు అంటే GNISOPMI. సో అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే GNISOP ఉంది సార్, OSP ఉంది. GNISOPకి SPO ఉంది. GNISOPMI ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. సో నా అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్, మొత్తం 60 స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. 42 లైక్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ ఇచ్చున్నాడు, ఇంగ్లీష్ ఇచ్చున్నారు. సో 42 లైక్స్ మ్యాథ్స్ అండ్ 32 లైక్స్ ఇంగ్లీష్. 12 లైక్ నెయిదర్ మ్యాథ్స్ నార్ ఇంగ్లీష్. 12 మెంబర్స్ అసలు రెండింటిని ఇష్టపడరంటే సబ్జెక్ట్స్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఓన్లీ 48 ఉంటారు. సో అలా చూసుకుంటే 42 లైక్ మ్యాథ్స్ అంటే మొత్తం మ్యాథ్స్ 42 రావాలి సార్. సో మొత్తం మ్యాథ్స్ 42 రావాలంటే అందులో మైనస్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే ఇది 26 మెంబర్స్ రెండు కలిపి ఉంటుంది. సో ఇక్కడ మిగిలిపోయింది అనుకుంటారు సార్ చూస్తే 16. నెక్స్ట్ వన్ అగైన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 32 లైక్స్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 పెట్టుకుంటే సో ఇదో 32 అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 42. సో 42 మ్యాథ్స్ ఉన్నారు, 32 ఇంగ్లీష్ ఉన్నారు. 12 లైక్ నేదర్ మ్యాథ్స్ నార్ ఇంగ్లీష్. సో ఇదే ఇచ్చినాడు కాబట్టి హౌ మెనీ స్టూడెంట్స్ విల్ లైక్ ఎగ్జాక్ట్లీ 1 సబ్జెక్ట్? ఎగ్జాక్ట్లీ 1 సబ్జెక్ట్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 16 + 6. ఈ రెండింటిలో ఇక్కడ 16 మెంబర్స్ ఓన్లీ మ్యాథ్స్ ఇష్టపడతారు, ఇక్కడ 6 మెంబర్స్ ఓన్లీ ఇంగ్లీష్ ఇష్టపడతారు కాబట్టి 16 + 6 చేస్తే 22. ఆప్షన్ డి అనేది 22 ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఎవ్రీ వన్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ బోత్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అని ఇచ్చున్నాడు.
బోత్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ రెండు కలిపి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది సార్? 26 మంది ఉన్నారు. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ మ్యాథ్స్ ఫార్మ్స్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు సార్ క్లాస్లో? 60 మెంబర్స్ ఉన్నారు. ద స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ మ్యాథ్స్ ఎంతమంది ఉన్నారు సార్? 16 మెంబర్స్ ఉన్నారు. ఇంటూ 100 ఇలా మైనస్ చేసుకుంటే 2 3s 2 8s 80/3 సార్. 80/3 అంటే 325s 326 78 పాయింట్ పెట్టుకుంటే 20 3 6 jar 18. సో 26.6% ఉండాలి. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. సో క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. Now we'll move to the next question. Question number 15 ఏమి ఇచ్చినాడో చూద్దాం సార్. If plus is into, సో దీన్ని ఎలా రాసుకుందాం అంటే 6 9 8 3 20 అని ఇచ్చినారు. మైనస్ మీన్స్ ప్లస్, ప్లస్ మీన్స్ ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, అండ్ డివైడెడ్ బై మీన్స్ మైనస్. సో 6 + 9 × 8/3 minus 20. 3 3s are 9. 6 + 24 minus 20. So 6 + 24 30. 30 minus 20 will be 10. That is there in option C. Okay. Next question into చూద్దాం sir. Next question they are given that the healthcare system has explained in terms of number of hospitals, but the fact that most of them are not well equipped and unable to make significant progress in the field of patient care అని ఇచ్చున్నాడు సార్. The healthcare system is expanded in terms of number of hospital. So healthcare system అనేది number of hospitals అయితే పెంచారు కానీ, but the fact is that most of them are not well equipped and unable to make significant progress in the field of patient care. Number of hospital అయితే పెంచారు కానీ, the fact that the most of them are not well equipped, అందులో ఎక్విప్మెంట్ అయితే లేదు, పేషెంట్స్ కేర్ చేసుకోవడానికి అంత ప్రోగ్రెస్ అయితే లేదు అని చెప్తున్నాడు అనమాట. సో దీని ప్రకారం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే, వీ షుడ్ ప్రొవైడ్ గుడ్ డాక్టర్స్ అండ్ ఎక్విప్మెంట్ టు ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ నౌ ఆన్వర్డ్స్. సో వీ షుడ్ ప్రొవైడ్, అండ్ ఇప్పటి నుంచి ఏంటంటే హాస్పిటల్స్ అయితే పెరిగినాయి కాబట్టి, సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనం వాళ్ళకి డాక్టర్స్ని ఎక్విప్మెంట్ని దానికి అరేంజ్ చేయాలని చెప్పాడు. రెండోది, నౌ ఇట్స్ నాట్ నెసరీ టు ఓపెన్ ఎనీ న్యూ హాస్పిటల్స్. సో దీన్ని న్యూ హాస్పిటల్ ఇంక్రీజ్ చేయడం మనం చెప్పలేము. వీ షుడ్ ప్రొవైడ్ గుడ్ డాక్టర్స్ అండ్ ఎక్విప్మెంట్ టు ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ నౌ ఆన్వర్డ్స్. ఇప్పుడు హాస్పిటల్స్ అయితే ఉన్నాయి కానీ ఎక్విప్మెంట్ లేదని చెప్పాడు కాబట్టి కంక్లూజన్ ఏమవుతుంది సార్? దానికి ఖచ్చితంగా హాస్పిటల్కి మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఓన్లీ 1 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే, అగైన్ దే హ్యావ్ గివెన్ ప్యాటర్న్ కంప్లీషన్ హియర్. సో ప్యాటర్న్ కంప్లీషన్లో మనకి సో ఈ ఇక్కడ వచ్చేది ఏంటని అడిగాడు సార్. ఇక్కడ వచ్చేది ఎలా ఉండాలి అంటే, సో ఇదైతే కాదు, ఆప్షన్ 3 అయితే కాదు, అన్ని అటువైపే ఉండాలి. ఒకసారి గమనిద్దాం సార్. ప్రతి దాంట్లో గ్యాప్లో ఇక్కడ ఇలా రావాలి. ఇక్కడ ఓన్లీ 1 లైన్ మాత్రమే రావాలి. ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి కాబట్టి ఏ అవ్వదు. ఇక్కడ ఈ రెండిట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఈ షేప్ అనేది ఇలా కొంచెం ఓవెల్ షేప్లో వస్తుంది సార్, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ షేప్లో ఉంది కాబట్టి 4 అవ్వదు. ఖచ్చితంగా ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు ఇలాంటి నాన్ వెర్బల్ క్వశ్చన్ ఇచ్చినా సరే ఎలిమినేషన్ చేస్తే ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ యాపిల్స్ ఆర్ లీవ్స్ అని ఇచ్చారు. ఐ రైట్ హియర్, ఆల్ యాపిల్స్ ఆర్ leaves, some leaves are lemons, some leaves are lemons, and no lemon is house. No lemon is house. So first one, some houses are apples. Some houses are apples అవడానికి అవకాశం ఉందో సార్? ఇక్కడ ఎక్కడ డైరెక్ట్ లేదు. Some lemons are apples. Some lemons are apples రెండింటికి డైరెక్ట్ సంబంధం లేదు. No house is apple అని ఇచ్చారు సార్. No house is apple. సమ్ హౌసెస్ ఆర్ యాపిల్, నో హౌస్ ఇస్ యాపిల్. ఈ రెండింటికి ఏదైనా రావడానికి అవకాశం ఉంది. ఎందుకు? హౌస్ యాపిల్, సమ్ నో. కాబట్టి ఖచ్చితంగా ఎయిదర్ 1 or 3 అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. వెరీ గుడ్. క్లియర్ సార్. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఏదిరార్ అవుతుంది? ఏదిరార్ అవ్వాలంటే ఏ ఆప్షన్స్ ఉండాలి మనం ముందే చెప్పుకున్నాం సార్. ఎలా చూస్తే ఏదిరార్ అవుతుంది అంటే, 2 రాంగ్ ఆన్సర్స్ అయి ఉండాలి, రెండింటిలో సేమ్ వేరియబుల్స్ ఉండాలి, అలాగే సమ్ నో, సమ్ నాట్ కానీ ఆల్ సమ్ నాట్ కానీ అయి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next question, question number 19, based on BODMAS once again. 6, 7, 3, 8, 20. Plus means into means divided by, minus means plus, and divided by means minus. So 6 into 7 by 3 plus 8 minus 20. 3 2s are 6, 2 into 7, 14, plus 8 minus 20.
14 plus 8 అంటే 22, 22 లోంచి 20 తీస్తే 2 is the answer. That is there in option C. It's a simple one, so option C will be the answer for this question. Next question ఏంటో చూద్దాం సార్. Again next question they have given based on syllogism. No windows is monkey. No window is monkey. Next one, all the monkeys are cats అని ఇచ్చున్నాడు సార్. All the monkeys are cats. First one, no window is seat. No window is cat అని ఇచ్చారు. సో no window is cat అని చెప్పడానికి అవుతుందా సార్? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ all the monkeys ఇక్కడ నెగిటివ్ దేనికి ఉందంటే విండోస్కి మంకీస్కి నెగిటివ్ ఉంది కాబట్టి no window is cat అని చెప్పలేము. రెండోది no cat is window అది కూడా చెప్పలేము. థర్డ్ వన్, సమ్ క్యాట్స్ ఆర్ మంకీస్. సమ్ క్యాట్స్ ఆర్ మంకీస్ చెప్పడానికి అవకాశం ఉంది. ఆల్ క్యాట్స్ ఆర్ మంకీస్ అవ్వదు. సో ఆన్సర్ ఏం పెట్టుకోవాలి సార్? ఓన్లీ 3 మాత్రమే అవుతుంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే సుఖ్విందర్ ఎంఫసైజ్డ్ ద నీడ్ టు రీప్లేస్ ద ప్రెజెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బై అదర్ మెథడ్స్ విచ్ విల్ బ్రింగ్ అవుట్ ద రియల్ మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో సుఖ్విందర్ అనే క్యాండిడేట్ ఎవరు వాడు ఏం చెప్తున్నాడంటే ఎంఫసైజ్ ద నీడ్ ఆఫ్ రీప్లేస్ ద ప్రెజెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఓల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దాన్ని మార్చాలని చెప్తున్నాడు అనమాట. బై అదర్ మెథడ్స్ విచ్ విల్ బ్రింగ్ అవుట్ ద రియల్ మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో ఇప్పుడున్న పద్ధతిలా కాకుండా కొంచెం పద్ధతి మారుతుంది. దీనివల్ల అంటే రియల్ మెరిట్ క్యాండిడేట్స్ అనేది బయట రావడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. సో దీని ద్వారా ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ అవుట్ ద రియల్ మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇట్స్ నాట్ ఇప్పుడు పైన చేయించాడు సార్. సో ఖచ్చితంగా వీటిని మార్చాలని చెప్తున్నాను. ఎందుకు మార్చాలని చెప్తున్నానంటే పద్ధతుల్ని మెరిట్ని బయటికి తీసుకురావాలి. టు బ్రింగ్ అవుట్ ద రియల్ మెరిట్ బయటికి తీసుకురావాలి. ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ అవుట్ ద రియల్ మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇది కాంట్రడిక్షన్ సార్. ద ప్రెజెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డస్ నాట్ బ్రింగ్ అవుట్ ద రియల్ మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో ఆబ్వియస్గా కొత్తది తీసుకొచ్చి రియల్ మెరిట్ తీసుకురావాలని చెప్తున్నాడు అంటే ఇప్పుడు అంత వర్క్ అవట్లేదని చెప్పొచ్చు. కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం సార్. పాయింటింగ్ ద బాయ్ ఇన్ ఫోటోగ్రాఫ్ రాణి సెడ్. రాణి ఏం చెప్తుందంటే హిజ్ మదర్స్ ఓన్లీ డాటర్ ఈజ్ మై మదర్. హిజ్ మదర్స్ ఓన్లీ డాటర్ అంటే బాయ్ని చూపించింది కదా సార్. బాయ్ గురించి చెప్తుంది ఏంటంటే బాయ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఓన్లీ డాటర్ ఈజ్ మై మదర్. ఎవరి మదరు? రాణి వాళ్ళ మదర్. బాయ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఓన్లీ డాటర్ ఎవరంటే రాణి వాళ్ళ మదర్ అని ఇచ్చున్నాడు సార్. రాణి సెడ్ హిజ్ మదర్స్ ఓన్లీ డాటర్ ఈజ్ మై మదర్ అని ఇచ్చింది. సో ఇప్పుడు క్వశ్చన్ అంటే హౌ ఈజ్ రాణి రిలేటెడ్ టు ద బాయ్. ఈ బాయ్కి రాణి ఏమవుతుంది సార్? ఇప్పుడు సిస్టర్ వాళ్ళ చైల్డ్. సిస్టర్ వాళ్ళ చైల్డ్ అంటే ఏం పెట్టుకోవాలి సార్? నీస్ అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ దే హ్యావ్ గివెన్ ద క్వశ్చన్ ఆన్ BODMAS 9, 5, 4, 3, 2. సో డివైడెడ్ బై మీన్స్ మైనస్, ప్లస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ ప్లస్ అండ్ ఇంటూ మీన్స్ డివైడెడ్ బై. So 9 minus 5 into 4 plus 1.5. So 9 minus 20 plus 1.5. So 9 plus 1.5 చేస్తే 10.5 minus 20 చేస్తే minus 9.5 is the answer. That is there in option D. So option D పెట్టుకుంటే 23 క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. క్లియర్ ఎవ్రీవన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అగైన్ దే హ్యావ్ గివెన్ క్వశ్చన్ ఆన్ BODMAS 3, 2, 4, 2, 9. Into means divided by, plus means into, minus means plus and divided by means minus. So ఇలా తీసుకుంటే 3/2 into 4 plus 2 minus 9. 2 2s are 4 కాబట్టి 6 plus 2 minus 9. 8 minus 9 అంటే -1 is the answer. That is there in option A. So question number 24, option A will be the answer. Next question చూద్దాం. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ రిప్పల్ ప్రీచ్ అని ఇచ్చున్నాడు. పిల్లర్కి ఏమవుతుంది అడిగాడు సార్. సో ఇక్కడ పిల్లర్ అంటే ఏం రాసుకోవచ్చు సార్? 3 తీసుకోవచ్చు. I ఈజ్ నథింగ్ బట్ 1, L ఈజ్ నథింగ్ బట్ 8, అగైన్ 8, E ఈజ్ నథింగ్ బట్ 2 అండ్ R ఈజ్ ఫస్ట్ లెటర్ 6. 318826. సో 318826 ఈజ్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. సింపుల్ సబ్స్టిట్యూషనల్ కోడింగ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 20 is to cultivate interest in debate, the school has made it compulsory from December 2015 for each student to attend 2 debates classes per week and submit a weekly report on the debate discussed. అంటే టు కల్టివేట్ ఇంట్రెస్ట్ ఇన్ డిబేట్. కల్టివేటింగ్ అంటే ఏంటంటే స్టూడెంట్స్లో ఈ డిబేట్ మీద ఇంట్రెస్ట్ కల్పించడానికి కోసం స్కూల్ హ్యాస్ మేడ్ ఇట్ కంపల్సరీ ఫ్రమ్ December 2015 ఫర్ ఈచ్ స్టూడెంట్ టు అటెండ్ 2 debate classes per week.
కనీసం వారానికి 2 డిబేట్ క్లాసెస్కైనా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే సార్ వాళ్ళలో ఉన్నటువంటి డిబేట్ అనే దాని మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కోసం చెప్పాలి. అలాగే క్లాస్ పర్ వీక్ అండ్ సబ్మిట్ ఏ వీక్లీ రిపోర్ట్ ఆన్ ద డిబేట్ డిస్కస్. ఏ డిబేట్ మీద డిస్కస్ చేశారన్న దానికి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయమని చెప్తున్నారు. ఫస్ట్ వన్, ఇంట్రెస్ట్ ఇన్ డిబేటింగ్ కెన్ బి క్రియేటెడ్ బై ఫోర్స్. సో ఇంట్రెస్ట్ క్రియేటెడ్ బై ఫోర్స్ ద్వారా చేయొచ్చు అంటున్నాడు. సో ఫోర్స్ ద్వారా చేయొచ్చు అంటే టు కల్టివేట్ ద ఇంట్రెస్ట్ ఇన్ డిబేట్ ద స్కూల్ హ్యాస్ మేడ్ ఇట్ కంపల్సరీ అని చెప్పాడంటే ఖచ్చితంగా ఫోర్స్ ద్వారా చేసుకోవచ్చు అని ఇచ్చవచ్చు. సమ్ స్టూడెంట్స్ ఈవెన్చువల్లీ విల్ డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ డిబేటింగ్. కొంతమంది డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉందంటే ఎందుకంటే కన్ఫర్మ్గా చెప్పున్నాడు, అందరూ చేయాలని చెప్పారు కాబట్టి సమ్ స్టూడెంట్స్ కొంతమంది చేయడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా. కాబట్టి బోత్ 1 and 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 26. నెక్స్ట్ వన్, ఇన్ ద లెటర్స్ ప్రభా ఈ స్కోర్డ్ యాజ్ 27, హిటల్ అండ్ 6A385 భారతి అని ఇచ్చున్నాడు సార్. బి అన్ని ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కాబట్టి బి అంటే ఏం రాసుకోవచ్చు సార్ 9, హెచ్ ఈజ్ ఫస్ట్ లెటర్ 6 and A is third letter 5 and R is second letter 7, A 5 and T is third letter that is 3. Next H, here H will be first letter that is 6 and I second letter that is 8. 9657 5368 option C will be the answer for question number 27. Next question chudam sir. So these are the questions for this paper. So tomorrow we are going to meet at the same time with one more paper. Thank you.